ఓం సాయిరామ్. షిరిడిలోని ద్వారకామాయి పైన మనం రెండు జెండాలను ఎగురుతూ ఉండటం చూస్తాం. వీటిని చూసినప్పుడల్లా ఎందుకు ఇలా ఈ రెండు జెండాలు ఎగురుతూ ఉంటాయి, ఎప్పటి నుండి ఎగురుతున్నాయి, వీటి వెనక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం అనే కుతూహలం నాలో కలిగింది. అలాగే తెలుసుకోవటం జరిగింది. ఈ రోజుటి ఈ ఎపిసోడ్లో నేను మీకు ఈ విషయాన్ని వివరంగా తెలియజేస్తాను. ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ విషయాన్ని మనం శ్రీ సాయి సచ్చరిత్రలోని 6వ అధ్యాయంలో చూడొచ్చు. అంతేకాకుండా మరికొన్ని మాధ్యమాల నుండి నేను మరికొంత సమాచారాన్ని సేకరించి మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తున్నాను. ద్వారకామాయిపై జెండాలు ఎగరటం వెనుక ఉన్న దివ్య కథను ఇప్పుడు చూద్దాం. కోపర్గాంకు చెందిన గోపాలరావు గుండ్ అనే అతను బాబావారి అంకిత భక్తుల్లో ఒకరు. అతను సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. అతను 3 సార్లు వివాహం చేసుకున్నప్పటికీ అతనికి సంతాన ప్రాప్తి కలగలేదు. పిల్లలు లేనందుకు అతను చాలా చింతపడుతూ ఉంటారు. శ్రీ సాయిబాబా వారి ఆశీర్వాదంతో కరుణతో వారికి ఒక మగపిల్లవాడు జన్మిస్తాడు. తనకు సంతాన ప్రాప్తి కలిగినందుకు చాలా సంతోషిస్తారు. బాబాకు తన కృతజ్ఞతను తెలియజేయటానికి ఉర్స్ అనే ఉత్సవాన్ని షిరిడీలో నిర్వహించాలని అనుకుంటారు. తనకు వచ్చిన ఈ ఆలోచనను బాబాకు ఇతర సన్నిహిత భక్తులైనటువంటి తాత్యాకోటె పాటిల్కు, దాదాకోటె పాటిల్కు, ఇంకా మాధవరావు దేశపాండే అంటే శ్యామాతో చర్చిస్తారు. వీరి ఈ ఆలోచనకు వారందరూ సమ్మతిస్తారు, ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా వీరి ఈ ఆలోచనకు ముఖ్యంగా బాబా వారి ఆశీర్వాదం దక్కుతుంది. కానీ కులకర్ణి అనే అతను అధికారిక అనుమతి పొందేందుకు కొన్ని ఇబ్బందులను తెలియజేస్తారు. అందరూ నిరుత్సాహపడిపోతారు. కానీ బాబా తన ఆశీర్వాదం ఆమోదం ఇచ్చిన తర్వాత ఆ ఉత్సవం జరగకుండా ఉంటుందా? 2వ ప్రయత్నంలో వీరికి ప్రభుత్వ ఆమోదం దొరుకుతుంది. చివరికి శ్రీరామనవమి నాడే ఉర్సు పండగను కూడా జరపాలని నిశ్చయించుకుంటారు. ఆనాటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ 2 పండుగలు అందరూ కలిసి సామరస్యంతో చాలా చక్కగా ఆనందంతో జరుపుకుంటున్నారు. ఇలా జరుపుకోవటం అనేది కేవలం యాదృచ్ఛికం కాదు. హిందూ ముస్లిం మతాల వారిని ఈ వేడుక ద్వారా ఏకం చేయటం అనేది శ్రీ సాయిబాబా వారి ఒక దైవిక ప్రణాళిక. ఉరుసు పండుగని ముస్లిం సంప్రదాయంలో, శ్రీరామనవమిని హిందూ సంప్రదాయంలో జరుపుకుంటున్నాము. 1898 సంవత్సరంలో శ్రీరామనవమి ఉత్సవానికి సన్నాహాలు మొదలైనప్పుడు గోపాలరావు గుండ్ గారు అహ్మద్ నగర్కు చెందిన తన స్నేహితుడైనటువంటి దాము అన్నా కసర్కు తెలియజేస్తారు. అతనికి కూడా 2 వివాహాలు అయినప్పటికీ సంతాన ప్రాప్తి కలగదు. అతను కూడా చాలా చింతిస్తూ ఉంటాడు. బాబా వారి ఆశీర్వాదంతో వారికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వేడుకల్లో భాగంగా ఒక సాధారణ జెండాను తయారు చేయించమని గోపాలరావు గారు దాము అన్నగారిని అభ్యర్థిస్తారు. దాము అన్నగారు బాబావారి కృపకు తన కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఒక జెండాను చేయించుకు తెస్తారు. అదే సమయంలో బాబావారి ఇంకొక అంకిత భక్తుడైనటువంటి నానాసాహెబ్ నిమోన్కర్ గారు తన భక్తిభావాన్ని వ్యక్తపరుస్తూ ఎంబ్రాయిడరీ చేసిన ఆకుపచ్చ రంగు జెండాను సమర్పిస్తారు. ఈ 2 జెండాలను భక్తులందరూ పాటలు పాడుకుంటూ అమితమైన భక్తిభావంతో షిరిడి గ్రామంలో ఒక గొప్ప ఊరేగింపు చేస్తూ తీసుకువెళ్తారు. ఊరేగింపు చివరి ఘట్టంగా ఈ జెండాలను బాబావారి నివాస స్థలమైన ద్వారకామాయికి 2 మూలల్లో అమరుస్తారు. ఇలా చేయటం అనేది ఒక దైవిక సంప్రదాయానికి నాంది పలికింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ 2 భక్తుల వారసులు అంటే గోపాలరావు గారి ఇంకా నానాసాహెబ్ నిమోన్కర్ గారి వారసులు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం అలా ఆ 2 జెండాలను భక్తితో ఊరేగిస్తూ వాటిని బాబావారి సమాధి మందిరానికి తీసుకొస్తారు. అక్కడ వాటిని పూజిస్తారు. తర్వాత మరల ఊరేగింపుతో ద్వారకామాయికు తీసుకెళ్తారు. అక్కడ ఆ జెండాలను ఉత్సవపూర్వకంగా ఎగిరేస్తారు. ఇలా ప్రతి సంవత్సరం చేసేటువంటి ఈ ప్రక్రియ ఒక దైవిక సంప్రదాయం మాత్రమే కాకుండా భక్తుల భక్తికి నమ్మకానికి ఒక చిహ్నంగా మారింది. ఈ సంప్రదాయానికి బాబానే స్వయంగా ఆశీర్వదించటం చేత భక్తులు ఇప్పటికీ బాబావారి ఉనికిని పొందుతున్నారు. అంతేకాకుండా ఈ సంప్రదాయం బాబావారు తాపత్రయపడి కృషి చేసినటువంటి సర్వమత సమైక్యతా భావానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. నేను అనుకుంటాను, బాబావారి సమ్మతంతో ఆశీర్వాదంతో కొలువు తీరిన ఈ జెండాలను చూసి నమస్కరించుకొని కూడా మనం బాబావారి ఆశీర్వాదాన్ని పొందొచ్చు అని. ఎందుకంటే మన గుళ్ళల్లో ధ్వజస్తంభాలను చూసి మనం ఎలా నమస్కరించుకుంటామో అలానే ఈ జెండాలను కూడా నమస్కరించుకొని బాబావారి కృపకు పాత్రులవుదాం. బాబావారి కరుణా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో బాబావారి మరికొన్ని అద్భుత దైవిక విషయాలతో కలుద్దాం.
ఓం సాయిరామ్.